Hello everyone, welcome to Ekamais Academy. My name is Vijay Kumar, Faculty of Geography. In this Hidden Geography series, today we are going to reveal the mystery of why these particular white and black non-flying birds are present only in Antarctica. Why not anywhere else in the world? Antarctica lo endukuntai, Arctic lo endukundao అనే మిస్టరీ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ మిస్టరీని రివీల్ చేయబోతున్నాం. అండ్ ఎందుకు ఈ పెంగ్విన్స్ గురించి నేర్చుకోవాలి తెలుసుకోవాలి అంటే ఇవి ఎకలాజికల్ అడాప్టర్స్. క్లైమేట్ అడాప్టేషన్ ఆర్ క్లైమేట్ చేంజెస్ ఎక్కువగా జరగకుండా ఉండాలంటే ఈ పర్టికులర్ స్పీసీస్ని ప్రొటెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ పెంగ్విన్స్ అనేవి కీస్టోన్ స్పీసీస్, ఇండికేటర్ స్పీసీస్ యాజ్ వెల్ యాజ్ the species which are associated in the Antarctic region. Keystone species అంటే ఆ ఈకోసిస్టమ్ ప్రొటెక్ట్ అవ్వాలంటే ఈ స్పీసీ ఉండాల్సిందే. మిగతా మొత్తం ఈకోసిస్టమ్ ప్రొటెక్ట్ అవ్వాలంటే ఈ స్పీసీ ఉండాల్సిందే. ఇండికేటర్ స్పీసీ అంటే క్లైమేట్ చేంజ్ని కానీ పొల్యూషన్ లెవెల్స్ని కానీ ఈజీగా ఈ పర్టిక్యులర్ స్పీసీస్ ఇండికేట్ చేయడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ సార్. దాంట్లో ఎంపరర్ పెంగ్విన్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను అవుట్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ I have came across with 3 major reasons, sir. ఎందుకు అంటార్క్టికాలోనే ఉంటాయి, ఆర్కిటిక్లో ఎందుకు ఉండవు అంటే పాయింట్ నెంబర్ 1 హ్యాబిటాట్ అండ్ అడాప్టేషన్ అనేది అవుట్కమ్ ఆఫ్ ఆన్సర్గా వచ్చింది. ఎందుకంటే ఈ పర్టిక్యులర్ నాన్ ఫ్లయింగ్ బర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి హ్యాబిటాట్ అంటే సార్ సింపుల్గా ఒక ఆర్గానిజం యొక్క ఫిజికల్ అడ్రస్ని హ్యాబిటాట్ అంటాం. ప్రతి ఒక్క ఆర్గానిజం తన యొక్క హ్యాబిటాట్ని న్యాచురల్ అడాప్టేషన్ మెకానిజంలో చూస్ చేసుకుంటుంది. అట్లా ఈ పెంగ్విన్స్ పోలార్ రీజియన్స్ని చూస్ చేసుకున్నాయి. మరి పోలార్ రీజియన్స్లో అంటార్క్టికాలో ఉంటాయి, ఆర్కిటిక్లో ఎందుకు ఉండవంటే ఆర్కిటిక్లో లాగా ఇక్కడ ల్యాండ్ లేదు సార్. ఆర్కిటిక్ రీజియన్లో ల్యాండ్ ఉంది. ల్యాండ్ ఉండడం వల్ల అక్కడ ప్రిడేటర్స్ గ్రో అయిపోయి ఆ పర్టికులర్ ప్రిడేటర్స్ పెంగ్విన్ని చంపేసే ఛాన్స్ ఉంది. అందుకే పెంగ్విన్స్ నో ల్యాండ్, అంటార్క్టికాలో మనకి ల్యాండ్ లేదు, కంప్లీట్లీ ఇట్స్ అన్ ఐస్ షీట్. ఆ పర్టికులర్ ఐస్ షీట్ ఉండడం వల్ల ఆ పెంగ్విన్స్ అనేవి ప్రిడేటర్స్ బారి నుంచి తప్పించుకొని వాటి యొక్క జీవన విధానాన్ని ఆర్ జనరల్ న్యాచురల్ సెలెక్షన్ ప్రాసెస్ని అంటార్క్టికాలో ఏర్పరచుకోవడం జరిగింది. ఇదొక పాయింట్ అయితే, ఇంకో పాయింట్ ఈ పెంగ్విన్స్ ఏవైతే తింటాయో ఆ తినే ఫుడ్ ఆర్కిటిక్ ఓషన్ ఆర్ ఆర్కిటిక్ సర్కిల్ ఆర్ నార్త్ పోలార్ రీజియన్స్లో లేవు. ఓన్లీ అంటార్క్టికా రీజియన్స్లో మాత్రమే ఈ పర్టిక్యులర్ పెంగ్విన్స్కి సంబంధించిన ఫుడ్ అనేది అవైలబుల్గా ఉంది. అందుకే ఈ ఫస్ట్ రీజన్ వల్ల మనకి అంటార్క్టికాలో పెంగ్విన్స్ ఉంటాయి, ఆర్కిటిక్ రీజియన్స్లో పెంగ్విన్స్ అవైలబుల్గా ఉండవు, రెండు పోలార్ రీజియన్స్ అయినప్పటికీ. రెండో రీజన్ హిస్టారిక్ అండ్ జోగ్రఫికల్ రీజన్. హిస్టారిక్ అండ్ జోగ్రఫికల్ రీజన్లో జనరల్గా స్పీసీస్ యొక్క ఎవల్యూషన్ ప్రొసీజర్లో ప్రతి ఒక్క స్పీసీ ఒక పర్టిక్యులర్ రీజియన్ని హ్యాబిటాట్గా చూసుకుంటుంది. అట్లా పెంగ్విన్స్ హిస్టారికల్ జోగ్రఫికల్ ఎవల్యూషన్ని తీసుకుంటే పెంగ్విన్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద ఎర్స్టివైల్ ప్రిమిటివ్ స్పీసీస్. కాబట్టి మనకు జోగ్రఫికల్ థీరీస్ ఏం చెప్తాయంటే ఆ పోలార్ రీజియన్ సైడ్ మనకు ఎక్కువ పర్టికులర్ ఐస్ షీట్ బంచింగ్ ఉండడం వల్ల పెంగ్విన్స్ ఫస్ట్ ఆ జోగ్రఫికల్ లొకేషన్లోనే ఉండి ఆ జోగ్రఫికల్ లొకేషన్లోనే చూస్ చేసుకున్నాయి కాబట్టి అంటార్క్టికాలో ఉంటాయి. మరి అంటార్క్టికా నుంచి మిగతా వాటికి మైగ్రేట్ అవ్వాలి. ఇప్పుడు పోలార్ రీజియన్ నార్త్ పోల్కి మైగ్రేట్ అవ్వాలనుకోండి, ఆ పెంగ్విన్స్ మైగ్రేట్ అవ్వలేవు. సెకండ్, వేరే ఏ కాంటినెంట్లో కూడా తీసుకున్న ఏషియా, ఆస్ట్రేలియా, నార్త్ అమెరికా, అక్కడ దీనికి క్లైమేట్ సెట్ కాదు. సో వేరే కాంటినెంట్స్లో బతకలేదు, నార్త్ పోల్కి వెళ్ళలేదు. ఆ హిస్టారిక్ అండ్ జోగ్రఫికల్ డిసడ్వాంటేజ్ వల్ల అవి అంటార్క్టికాలోనే ఎవల్యూషన్ ప్రొసీజర్ అయి మిగిలిపోవడం జరిగింది. ఇది రీజన్ నెంబర్ 2. థర్డ్ వచ్చేసి ఎకలాజికల్ నీషే. ప్రతి ఒక్క స్పీసీకి మనకి వరల్డ్లో ఏ స్పీసీ ఉన్నా కూడా దానికి ఒక ఎకలాజికల్ నీషే ఉంటుంది సార్. అంటే ఒక యూనిక్ ఫంక్షనల్ రోల్ ఉంటుంది. ఇప్పుడు టైగర్కి, లయన్కి యూనిక్ ఫంక్షనల్ రోల్ ఏంటంటే ఆ ఈకోసిస్టంలో ఉన్న కింద లెవెల్ పాపులేషన్లో ఉన్నాయి అన్నీ కూడా వాటిని బ్యాలెన్స్ చేయడం, మెయింటైన్ చేయడం, ఆ పాపులేషన్ని స్టేబుల్గా ఉంచడం. అట్లా ప్రతి స్పీసీకి ఒక రోల్ ఉంటుంది. ప్లస్ ఆ పర్టికులర్ స్పీసీ ఆ ఈకోసిస్టంలో ఒక ట్రాపిక్ లెవెల్లో ఉండడం జరుగుతుంది. ఆ ఎకలాజికల్ నీషే డెఫినేషన్ అందుకే ఇట్స్ ఎ యూనిక్ ఫంక్షనల్ రోల్ అండ్ ఇట్స్ పొజిషన్ ఇన్ ద ట్రాపిక్ లెవెల్ ఈస్ కాల్డ్ ఎస్ ఎకలాజికల్ నీషే అంటాం.
మరి ఆ పెంగ్విన్ కు ఉన్న ఎకలాజికల్ నీష్ ఏంటంటే అక్కడున్న స్పీసీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా పెరగనీయకుండా, అవి పెరగడం వల్ల ఆ ఐస్ షీట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో డిస్క్రిపెన్సీస్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉండడం వల్ల వాటిని తినేస్తూ ఆ పర్టిక్యులర్ గ్లేసియర్ ఐస్ షీట్స్ ని ఈ పెంగ్విన్స్ ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. అదే పెంగ్విన్ యొక్క ఎకలాజికల్ నీషే. ఇది చాలా ఇంపార్టెంట్ సార్. రీసెంట్ గా ఎంపరర్ పెంగ్విన్స్ ఏవైతే ఉన్నాయో అవి న్యూస్ లో ఉన్నాయి. అందుకే దీని యొక్క రహస్యం తెలుసుకోవడం మనకు చాలా ఇంపార్టెంట్. జనరల్ గా మీరు జోగ్రఫీ కానీ ఎన్వైరన్మెంట్ కానీ ఎప్పుడు చదివినా ఈ రహస్యాన్ని తెలుసుకోరు. జనరల్లీ వై యూ వుడ్ బి రివీలింగ్ దిస్ పర్టిక్యులర్ మిస్టరీ. అందుకే ఈ 3 కాంపోనెంట్లు 3 రీజన్లు చాలా ఇంపార్టెంట్ గా మారుతాయి. సో లైవ్ ఎగ్జాంపుల్స్ లో మనకి రీసెంట్ గా చూస్తే ఎంపరర్ పెంగ్విన్స్, దే ఆర్ ద టాలెస్ట్ పెంగ్విన్స్ ఆఫ్ ఆల్ పెంగ్విన్స్. అందుకే వాటిని ఎంపరర్ పెంగ్విన్స్ అంటాం. ఇవి ఓన్లీ అంటార్టికాలోనే, ఆ రీజియన్ లోనే దొరకడం జరుగుతాయి. మిగతా కొన్ని ఐలాండ్స్ లో పెంగ్విన్స్ లాంటివి ఉంటాయి కానీ మనకి ఎంపరర్ పెంగ్విన్స్ ఆర్ స్టిక్ టు దట్ అంటార్టికా రీజియన్ ఫౌండ్ along the coastline of Antarctica. కానీ రీసెంట్ గా IUCN, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్ ఏం చెప్తుందంటే 2050 కల్లా ఈ క్లైమేటిక్ చేంజ్ ఆస్పెక్ట్స్ వల్ల 25% ఆఫ్ దీస్ ఎంపరర్ పెంగ్విన్స్ ఆర్ గోయింగ్ టు రిడ్యూస్ అని చెప్తుంది. అందుకే ఇది మనకి యూపీఎస్సీలో ఒక రహస్యంగా ఉన్నప్పటికీ క్వశ్చన్ ఇక్కడ నుంచి వచ్చే ఛాన్స్ ఉంది. ప్లీజ్ దయచేసి దీని గురించి ఎక్కడ ఆర్టికల్స్ వచ్చినా చదివే ప్రయత్నం చేయండి. మీకు ఇంకా ఫర్దర్ ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో సెగ్మెంట్ చేయండి. యాజ్ నేను ఆల్రెడీ చెప్పినట్టే ఇవి క్లైమేటిక్ ఇండికేటర్స్, కీస్టోన్ స్పీసీస్ అండ్ ఇండికేటర్ స్పీసీస్. పొల్యూషన్ లెవెల్స్ ని డిటర్మైన్ చేస్తాయి. ఆ పర్టికులర్ ఈకోసిస్టమ్ కి ఆ పర్టికులర్ స్పీసీ ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని కీస్టోన్ స్పీసీ అనడం జరుగుతుంది. క్లియర్? హోప్ఫుల్లీ అందరికీ ఈ పర్టికులర్ రహస్యం తెలిసినట్టయితే, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇట్లాంటి ఎన్నో హిడెన్ మిస్టరీస్ ఏవైతే ఉంటాయో, అమెజాన్లో మనకి ఫారెస్ట్రీ ఎందుకుంది, అటకామాలో డెజర్ట్ ఎందుకుంది, ఇట్లాంటి ఎన్నో అన్నోన్ జోగ్రఫీ ఆర్ హిడెన్ జోగ్రఫీ ఏదైతే ఉంటుందో వాటితో మిమ్మల్ని క్యూరియస్ చేస్తూ ఈ సబ్జెక్ట్ని ఇంకా ఎఫెక్టివ్గా నేర్పించే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ప్లీజ్ ట్రై టు లైక్ దిస్ వీడియో అండ్ షేర్ దిస్ వీడియో as much as you can. Subscribe to Ekam IAS Academy channel and click on the bell icon for continuous notifications. Thank you for watching this video. Have an awesome day. Jai Hind.